మలేషియాలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. ఆచారి అమెరికా యాత్ర సినిమా షూటింగ్ సందర్భంగా హీరో మంచు విష్ణు ఓ సన్నివేశంలో పాల్గొంటుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విష్ణుకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఏంటి అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆచార్య అమెరికా యాత్ర షూటింగ్ లో భాగంగా కొన్ని బైక్ రేసింగ్ సన్నివేశాలు చిత్రీకరించే టైంలో ఈ ప్రమాదం జరిగిందని యూనిట్ వర్గాలు మనకు తెలియజేస్తున్నాయి. పోగి అయితే విష్ణు డ్రైవ్ చేస్తున్న 2-వీలర్ వెహికల్ చాలా స్పీడ్ గా ఉండటము, అది సడన్ గా అదుపు తప్పటం వల్ల వెనక నుంచి వచ్చిన ఇంకొక బైక్ దాన్ని ఢీకొనటంతో లెఫ్ట్ సైడ్ బాగా ఇంజ్యూర్ అయినట్టుగా మనకు యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. దాని నిమిత్తము హాస్పిటలైజ్ అయినట్టుగా ఇంకా మనకు మరిన్ని వివరాలు కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. లక్ష్మీనారాయణ, ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కాంటాక్ట్ చేశారా? వారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ప్రస్తుతానికి కుటుంబ సభ్యులందరికీ ఆ సమాచారం ఉంది. వాళ్ళు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మనకి. అయితే తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఇంకా సరైన క్లారిటీ లేదు. కొద్దిసేపట్లో మనకు ఆ విషయాలు కూడా పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. అయితే లెఫ్ట్ సైడ్ బాగా బైక్ నుంచి కింద పడటం వల్ల స్పీడ్ లో లెఫ్ట్ హ్యాండ్ కి బాగా ఇంజూర్ అయినట్టుగా, ఇది ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. లక్ష్మీనారాయణ, అసలు ఎప్పటి నుంచి షూటింగ్ జరుగుతోంది మలేషియాలో? ఇంకా ఎంతకాలం జరగాల్సి ఉంది? అంటే ఒక 2 నెలల షెడ్యూల్ కోసమని 1 నెల షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. అంటే ఇంకా దానికి సంబంధించి ఒక 20 డేస్ వర్క్ ఉన్నట్టుగా మనకు వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. లక్ష్మీనారాయణ, ప్రస్తుతం విష్ణు పరిస్థితి ఎలా ఉంది? ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎంతసేపట్లో పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది? హలో లక్ష్మీనారాయణ, ఐసీయూలో ఉన్నట్టుగా మనకు చెప్తున్నా కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఐసీయూలో ఉండే అంత స్థాయిలో దెబ్బలు లేవు. యాక్సిడెంట్ జరిగింది వాస్తవము, మొత్తం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అనేది థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. మలేషియాలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. ఆచారి అమెరికా యాత్ర సినిమా షూటింగ్ సందర్భంగా హీరో మంచు విష్ణు ఓ సన్నివేశంలో పాల్గొంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విష్ణుకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. లక్ష్మీనారాయణ, ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
ఇందాక మనం అనుకున్నట్టుగా బైక్ రేసింగ్ సీన్ షూట్ చేసే సమయంలో జరిగిన ప్రమాదము. ఈ ప్రమాదానికి సంబంధించి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ తో పాటు బాడీకి కూడా బాగా దెబ్బలు తగిలాయి. దాని నిమిత్తం చికిత్సకు హాస్పిటల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఐసీయూలో ఉన్నారని కొన్ని వర్గాలు చెప్తున్నా గానీ కుటుంబ సభ్యులు మాత్రం ఐసీయూలో ఉండే అంత స్థాయిలో దెబ్బలు లేవు, యాక్సిడెంట్ జరిగింది వాస్తవము, కొద్దిగా ప్రమాదం మరి అంత స్థాయిలో లేదు అనేది కుటుంబ వర్గాలు తెలియజేస్తున్నాయి. భోగి అయితే లక్ష్మీనారాయణ, షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. విష్ణుతో పాటు ఇంకెవరికైనా తీవ్ర గాయాలైన సందర్భం ఏమన్నా ఉందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దానికి సంబంధించి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళతోటి కలిపి బైక్ రేస్ సన్నివేశాలను చిత్రీకరించినప్పుడే జరిగింది. అయితే ఆ విష్ణువుని ఢీకొన్న బైక్ అతనికి కూడా కొంత స్థాయిలో దెబ్బలు తగిలాయి, మరి ఎక్కువ స్థాయి కాకుండా కొద్దిగా దెబ్బలు తగిలాయి. వాళ్ళు కూడా విష్ణుతో పాటు ఇంకొక ఇద్దరు ఇంజ్యూర్ అయినట్టుగా మనకు యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఓకే, మీరు యూనిట్ ని సంప్రదించారా? ప్రస్తుతం షూటింగ్ పరిస్థితి ఏంటి? షూటింగ్ ఇంకా ఎంతకాలం కొనసాగాల్సిన అవసరం ఉంది? రైట్, ఇప్పుడు ఏమన్నా యూనిట్ అంతా బ్యాక్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ ప్రమాదం ఊహించింది కాబట్టి ఒక 15-20 రోజులు షూటింగ్ జరగాల్సి ఉన్నా గానీ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో షూటింగ్ జరిగే అవకాశం అయితే లేదు. అంటే దానికి సంబంధించి డీటెయిల్స్, అంటే అతని ప్రమాద స్థాయిని బట్టి షూటింగ్ క్యాన్సిల్ అవుతుందా, కంటిన్యూ చేస్తారా, ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాక కంటిన్యూ చేస్తారా అనేది మనకి ఈవినింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఫణి సిద్ధంగా ఉన్నారు. ఫణి, ఈ ప్రమాదానికి సంబంధించి యూనిట్ ఏమని చెప్తోంది? ఆచార్య అమెరికా యాత్ర అనేటువంటి సినిమా షూటింగ్ సందర్భంగా మొత్తం యూనిట్ అంతా కూడా మలేషియా వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు, అలాగే ఒక స్టంట్ సీక్వెన్స్, బైక్ మీద జరిగే ఒక స్టంట్ సీక్వెన్స్ ని షూట్ చేయడం జరుగుతూ ఉంది. బ్రహ్మానందం, విష్ణు ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. అయితే చాలా భాగం ఇదివరకే షూటింగ్ అమెరికాలో కూడా జరిగింది. దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ స్టంట్ సీక్వెన్సెస్ ని మలేషియాలో షూట్ చేయడం కోసం సిబ్బంది వెళ్ళినప్పుడు షూటింగ్ లో ఆ బైక్ రేసింగ్ లో ఉండగానే మంచు విష్ణుకి ఈ ప్రమాదం జరిగింది. అక్కడ కొంచెం తీవ్రమైన గాయాలు తగలడంతో అక్కడే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి పుత్రజయలోని వెంటనే విష్ణుని అడ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయన స్టేబుల్ గానే ఉన్నారన్నారు, కానీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనే ఆయన్ని ప్రస్తుతం ఉంచడం జరిగింది. భోగి, అయితే పని షూటింగ్ లో బైక్ రేస్ సీన్ లో ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. అంటే ప్రమాదం ఎలా జరిగింది? ఏమైనా డీటెయిల్స్ వచ్చాయా? బైక్ ఏమైనా స్కిడ్ అయిందా, లేకపోతే ఎవరైనా వెనక నుంచి స్టంట్ మ్యాన్ కుద్దటం కానీ ఇటువంటివి ఏమైనా జరిగినాయా? అంటే నిజానికి భోగి, ఈ హీరోలు పాల్గొనేటువంటి యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా విపరీతమైనటువంటి కేర్ తీసుకోవడం జరుగుతుంది. 1-2 సార్లు అందులోని ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఏమైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఆ అవకాశాన్ని తప్పించడానికి ఇంకో రకం, లేదా ఆ ప్రత్యేకమైనటువంటి సన్నివేశానికి డూప్ను వాడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే విష్ణు ఎప్పుడు కూడా ఇలాంటి రిస్కీ సన్నివేశాలని ఎప్పుడు కూడా నేనే చేస్తానని ముందుకు రావడం జరుగుతుంది. గతంలో కూడా విష్ణు చాలా యాక్షన్ సీక్వెన్సెస్ లో తానే చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఆయనకి షూటింగ్ సమయంలో దెబ్బలు తగలడం కూడా జరిగింది. సో ఇది కూడా ఆ సీన్ ని తన, అంటే బైక్ గానీ లేకపోతే వెహికల్ డ్రైవింగ్ లో గానీ విష్ణు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడని చెప్పేసి సినిమా వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. సో తనే చేస్తానని పట్టుబడడంతోనే మొత్తం అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అనుకోకుండా జరిగిన ప్రమాదంగా ఇది చెప్తా ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు మనకి తెలియాల్సి ఉంది. భోగి, రైట్, ఇప్పటిదాకా మీరు ఏమన్నా యూనిట్ సభ్యుల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారా? ఒకవేళ కాంటాక్ట్ చేసినట్టయితే అక్కడ ఆసుపత్రి వర్గాలు ఏమని చెప్తూ ఉన్నాయి? నేను ఆల్రెడీ చిత్ర దర్శకుడితో మాట్లాడడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే అతను పర్వాలేదు, అంటే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము, అంత తీవ్రమైనది కాకపోవచ్చు, అయినా ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు, వీఆర్ వెరీ మచ్ హోప్ఫుల్ అని చెప్పడం జరిగింది. అయితే కాల్ ని ఎక్కువసేపు కొనసాగించలేకపోయాం, అది అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా. సోఫార్ అయితే ప్రస్తుతానికి మాత్రం విష్ణు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనే
ఇంకా ఉన్నాడని మనకి తెలుస్తా ఉంది భోగి. రైట్, షూటింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా ఎంతకాలం ఈ షెడ్యూల్ కొనసాగాల్సిన అవసరం ఉంది పని అసలు? భోగి సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది. అలాగే చాలా కీలకమైనటువంటి టాకీ పార్ట్ మొత్తం షూట్ చేయడం జరిగింది. ఒక 2 పాటలు ఇంకా తీయడానికి బ్యాలెన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అలాగే ఇప్పుడు ఈ మలేషియాలోని ఈ స్టంట్ సీక్వెన్స్ అయిపోతే యాక్షన్ పార్ట్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోవచ్చు అని తెలుస్తా ఉంది. కేవలం పాటలు మాత్రమే ఇంకా షూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మనకి చిత్రవర్గాలు చెప్తా ఉన్నాయి భోగి. రైట్, థ్యాంక్ యూ పని.